హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. దొండకాయ ఫ్రైని ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా టేస్టీగా హెల్దీగా తయారు చేయండి. దొండకాయ ఫ్రైలో కొంచెం మునగాకు వేసి చేసుకోవడం వల్ల చాలా హెల్దీ కూడా. ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు అన్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలతో పాటు దొండకాయ ముక్కలు అలాగే మునగాకు కూడా వేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని ఒక 20 నిమిషాల పాటు ముక్కలు బాగా మగ్గనివ్వండి. ముక్కలు బాగా మగ్గాయి అనుకున్నాక రుచికి తగ్గట్టు కారం వేసుకుని అలాగే తురుముకున్న కొబ్బరి కూడా వేసుకుని ఇంకో 20 నిమిషాల పాటు ఎర్రగా వేపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు దొండకాయ ఫ్రై రెడీ. ఈ మునగాకు వేయడం వల్ల పెద్దవాళ్ళలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే పిల్లల్లో రక్తహీనత కూడా తగ్గుతుంది. ఇది మునగాకు ఏ ఏజ్ వరకైనా బాగా ఆరోగ్యం. ఇలాంటి రుచికరమైన వంటల నుంచి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.